మొత్తం ఫ్రీయా? మా ఇక్కడ నిల్చో క్రిష్. వెనక్కి వండి కొంచెం. వద్దు నేను అడ్జస్ట్ చేస్తాను. క్రిష్ లోపల వంటలు చేస్తాం. ఈరోజు వచ్చేసి శిల్పారామం వచ్చాము. ఇక్కడ ఈరోజు ఫ్రీ టికెట్స్ అయితే తీసుకోవట్లేదు. దగ్గరలో ఎవరైనా ఉంటే విజిట్ అవ్వండి. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కూడా నడుస్తున్నట్టుంది, చూద్దాం. మమ్మీ అక్కడ చూద్దాం. అక్కడ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది, చూపిస్తాను మీకు. ఇక్కడ మొత్తం బ్యాంగిల్స్, ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది. చూసారా, ఫ్రీ అని ఇంతమంది వచ్చారో తెలియట్లేదు, లేకుంటే ప్రోగ్రామ్ చూడడానికి వచ్చారో తెలియట్లేదు. చూద్దాం. నిరస్త ప్రభేదో మహాభారతో నిరస్త ప్రభేదో మహాభారతో ఇక్కడ వచ్చి మా మదర్ ఇంకొద్దిసేపు ఉందాం చూద్దాం కదా అంటుంది. అప్పటికే నాకు బోర్ కొట్టేసింది. సండే ఏంటంటే అందరికి ఇక్కడ ఐటీ ఆఫీసెస్ ఉంటాయి కదా, ఐటీ వాళ్ళందరికి కూడా సాటర్డే సండే లీవ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరిని సాటర్డే సండేనే ఎక్కువ వస్తుంటారు. ఇక్కడ చూసారా, డ్రాయింగ్ వేస్తున్నారు. మన ఫొటోస్ డ్రాయింగ్ వేస్తారు. ఎంత చార్జ్ చేస్తారో అడుగుదాం. హాయ్, ఎంత చార్జ్ చేస్తారండి? 500. క్రిష్ ఇక్కడ చూడండి, ఈ చెట్టు చాలా డిఫరెంట్ గా కట్టారు. బాగుంది కదా, బాగుంది కదా మమ్మీ చెట్టు. ఆ చెట్టు చూడలేదు, కొత్తగా పెట్టారు అనుకుంటా కదా. చూడండి, ఇక్కడ పాత ఐటమ్స్ ఏమన్నా కావాలనుకున్నాం ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది. చాలా బాగుంటుంది. స్పెషల్లీ లేడీస్కి అయితే షాపింగ్ పిచ్చగా చేసేసేయచ్చు. బాగుంటుంది. ఈ డ్రెస్ ఏదో బాగుంది, చూద్దాం. నాకు ఎలా అంటే శారీస్ కావాలి. శారీస్ ఎలా అంటే పాత వాళ్ళు, ముసలి వాళ్ళు కట్టుకుంటారు చూడండి, అలాంటి శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. చూసారు ఇక్కడ దండలు, ఎవరికైనా బీడ్స్ కావాలనుకుంటే ఇక్కడ అన్ని నెక్కి బాగుంటాయి, కిందికి వచ్చే బాగుండు నెక్ మోడల్.
ఇవి ఎవరు వేసుకుంటారు ఈ రోజుల్లో? ఇదైతే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూసారా లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. మమ్మీ ఎంత అంట? ఎంత అడుగు? సారీ ఎంత? 650. ఓకే, చూసారా 650 రూపీస్ అంట, తక్కువలోనే ఉన్నాయి. అంటే ఫ్రాక్స్ టైప్ ఉన్నాయా? చూయించరా? ఓకే, ఇది ఫ్రాక్ కదా? లాంగ్ ఫ్రాక్ చూయించుతారా ఒకసారి? 2 బయట. ఇదేంటండి వితౌట్ కోట? ఇందులో కలర్స్ ఏమున్నాయి? బ్లాక్ ఉందా? బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది మేడం, బ్లాక్ ఉండదు. బ్లాక్ ఉంటుందా? ప్రింటెడ్ ఐటమ్ కదా మేడం. ఆ రెండు కలర్లలో ఒక కలర్ చూపిస్తారా? కొన్ని కలర్స్ ఓకే, చూద్దాం. అంటే క్లాత్ కాటనా లేకుంటే ఏంటి? కాటన్. ఇక్కడ అన్ని షాప్సే, చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ. చూపిస్తుంది అంటే ఇవన్నీ స్లీవ్స్ వితౌట్ కోట్. కలర్స్ ప్రింట్స్. చూడమా. ఏంటో ఇది లో క్వాలిటీ అనిపిస్తుంది. క్రిష్, నాని చేయి పట్టుకో. తిరిగితే తిరిగేంత ఉంటది, ఒక రోజు సరిపోదు, కాళ్ళు నొప్పి వచ్చేస్తాయి 100%. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము మొత్తం తిరగలేకపోయాం, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది, అసలు తిరగలేమన్నమాట. చూస్తే చూసేంత ఉంటుంది. అన్ని బొమ్మలు, పాత కాలపివి, చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగుతారు, ఇక్కడ కూడా బాగుంటుంది. చూడక క్రిష్, చూసారా లాస్ట్ టైం ఇక్కడ మా పిన్ని అండ్ మా బ్రదర్ ఇక్కడ ఫోటో దిగారు. చూసారా ఎంత బాగుందో వ్యూ. ఇక్కడ ఎక్కువ షూటింగ్స్ జరుగుతుంటాయి. అక్కడ వుడెన్ హౌస్ ఉంది చూసారా. ఇక్కడ బర్డ్స్ ఉంటాయి, మేము వచ్చి చూసినప్పుడు. ఇక్కడ ఏదో ఆఫీస్ ఉన్నట్టుంది. టాయిలెట్ ఇక్కడ మొత్తం. ఇక్కడ మ్యారేజెస్ కూడా అవుతుంటాయి, ఫంక్షన్స్. ఇది మొత్తం గెస్ట్ హౌస్ అన్నమాట వచ్చిన వాళ్ళకి. అంటే ఇక్కడ సపోజ్ మ్యారేజ్ జరుగుతుంది అనుకోండి, వాళ్ళకి గెస్ట్ హౌస్ కావాలనుకోండి, ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడ తెలీదు ఎంత ఛార్జ్ చేస్తారో, ఎప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్స్ కానీ ఇప్పుడు కూడా అటెండ్ అవ్వలేదు, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ కుందేళ్ళు ఉంటాయి, అక్కడ బర్డ్స్ తీసేశారు మరి ఎందుకో ఏమో తెలియదు. ఇక్కడ కుందేళ్ళు ఉంటాయి, చూద్దాం. అది లోపల ఉన్నాయి చూడు, అక్కడ ఉన్నాయి కుందేళ్ళు. క్రిష్ చూసావా కుందేళ్ళు? కుందేళ్ళు అదిగో ఇక్కడ ఒకటి ఉంది వాటర్ దగ్గర, చూసావా? బాగున్నాయా క్రిష్? బాగున్నాయా? కుందేళ్ళే ఉంటాయి, చూసావా? వావ్ కదా. ఏమంటుంది క్రిష్? అది చలుస్తుంది అంటుందా? అయ్యో,
కమ్ క్రిష్, వెళ్దాం పద కిందకి. కింద ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ కుందలు చూసారా, బ్లాక్, వైట్, బిస్కెట్ కలర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ టైం మేము ఇంకా సింహాద్రి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇక్కడ చిక్కుబుక్ ఆడాము. చూసారా అక్కడ బొమ్మ కనిపిస్తుంది, అక్కడ వాటర్ ఫాల్స్ లాగా అవుతుంటది. కానీ ఎందుకో వాటర్ ఫాల్స్ పెట్టలేదు, నైట్ టైంలో ఉంటుంది కొంచెం మోస్ట్లీ. ఇక్కడ తిరగలేము అసలు, ఎంత తిరిగినా తక్కువే. మమ్మీ అప్పుడు మనం వచ్చినప్పుడు ఇప్పటికి ఏమైనా చేంజెస్ అనిపిస్తుందా? చాలా మారిందా? ఫస్ట్ వచ్చినప్పుడు ఒక రకం ఉంది, ఇప్పుడు అవునా? మేము వచ్చి ఒక 4 months అవుతుంది అనుకుంటా. 4 months అవుతుంది. అప్పటికి చాలా చేంజ్ చేశారు. అక్కడ చూసారు బొమ్మ ఎట్లా కనిపిస్తుంది. అది క్లియర్ కనిపిస్తుంది కదా. మా మదర్ అక్కడికి నేను ఎక్కలేనని చెప్తుంది, అందుకే అది స్కిప్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళట్లేదు. బొమ్మ వెళ్ళిపోయారు వీళ్ళు. వస్తున్నా మా చూడు క్రిష్, అక్కడ ఉయ్యాలు ఉంటాయా? ఇక్కడ ఏంటి? ఓ బర్డ్స్ ఇక్కడ పెట్టారు సెపరేట్ గా. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. అమ్మ ఉయ్యాల పెద్దవాళ్ళు కూడా ఊగుతున్నారు. బర్డ్స్ ది అక్కడ తీసేసి ఇక్కడ పెట్టారు, బర్డ్స్ పార్క్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? వెరైటీ చిలుకలు, కోళ్ళు, ఏంటి డక్స్. క్రిష్ అవేంటి? ఏంటవి? బాగా సెట్ చేశారు కదా అవి. అది ఇంకోటి అంటారు గిన్నె కోళ్ళు. క్రిష్ అక్కడ చూసావా బ్లాక్ కలర్వి? అవిగో ఏంట్రా భయమేస్తుందా క్రిష్? జోకా? వాచ్మెన్ లేపుతున్నాడు, సెక్యూరిటీ లేపుతున్నాడు. పెద్దవాళ్ళు ఊగకూడదు, ఓన్లీ ఫర్ కిడ్స్ అని. మంచిగా ఆడుకోవచ్చు. ఇక్కడ ఏదో బర్డ్ ఉంది చూడండి. అరే ఏంటివి? చిలుక కాదు, ఏంటో అది. ఇక్కడ బోర్డు పెడతాను, బోర్డు కూడా పెట్టలేదు, ఏంటో అది. ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఇంట్లో నుంచి ఫుడ్ అలా వండుకొని ఇట్లా తీసుకొచ్చి సరదాగా కూర్చొని కూడా తినచ్చు. ఇంకా అక్కడ వెళ్ళే ప్లేస్ ఉంది, అక్కడ కృష్ణుడు లాగా కనిపిస్తుంది కదా హ్యాండ్స్, అటు సైడ్ వెళ్ళలేదు. ఇప్పటికే మాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి చిన్న లేక్ లాగా ఉంటుంది, అందులో డక్స్ ఇంకా ఫిషెస్ ఉంటాయి. బిఫోర్ వచ్చేసి ఇక్కడ బోటింగ్ ఉండేది, బోటింగ్ తీసేసారు ఇక్కడ, ఎందుకంటే వాటర్ స్మెల్ వస్తున్నాయి అని చెప్పేసి. చూసారా మమ్మీ, కాళ్ళు నొప్పి వస్తున్నాయా? కొంచెమా? అందుకే అప్పుడప్పుడు రావాలి, నడవాలి. అంతే ఉంటది, అందుకే డైలీ నడవాలి. క్రిష్ అదేంటి చూసావా? డక్స్ ఎన్ని ఉన్నాయి? పక్కన వెహికల్ వస్తుంది. ఇలాంటి వ్యాన్ వచ్చేసి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి, నడవలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అది. అంటే అలాంటి వాళ్ళకనే కాదు, మనలాంటి వాళ్ళకి కూడా
నేను కూడా ఎక్కువ నడవలేకపోతున్నాను కదా, నా లాంటి వాళ్ళకి కూడా అని చెప్పుకోవచ్చు. చూసారా చిన్న లేక్ ఇది, చాలా బాగుంటుంది గ్రీనరీ. ఏంటంటే మెయిన్ సిటీలో ఇదొక్క ప్లేస్ గ్రీనరీ మొత్తం బాగుంటుంది కదా, ఇక్కడికి ఎక్కువ వీకెండ్స్ లో క్రౌడ్ చాలా ఉంటుంది. గ్రీనరీ చాలా బాగుంది కదా. ఆ, ఇంకా అక్కడ మెయిన్ ప్లేస్ ఉంది కదా, అది చూపిద్దాం కదా. రా క్రిష్, క్రిష్ కమ, నాని చేపట్టుకో. క్రిష్ ఇక్కడ చూడవా, రండి ఇక్కడ చూద్దరండి. చూసారా ఇది బోటింగ్ ఉంది అని చెప్పాను కదా ఇది వరకు. ఇది బోట్. స్కూల్ పిల్లలు వచ్చారు కదా, సో దాని గురించి ఏమో ఫ్రీ ఉండొచ్చేమో. ఈరోజు వచ్చేసి టికెట్స్ తీసుకోలేదు, ఫ్రీ ఎంట్రీ అన్నారు. సరే అని చెప్పేసి మేము కూడా ఎంట్రీ అయిపోయాం కదా. తెలీదా? క్రిష్ నీకు నచ్చిందా? క్రిష్ 2.5 year ఓల్డ్ అప్పుడు వచ్చాడు, ఇప్పుడు వాడికి 5 years. ఆఫ్టర్ 2 years తర్వాత వాడు వచ్చాడు, వాడికి బాగా నచ్చింది. ఇది వరకు వచ్చినప్పుడు వాడిని చూసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. పాపం మా మదర్ పని అయిపోయింది, నడవలేకపోతుంది, బండి స్లో అయింది. వచ్చినప్పుడు అయితే కొంచెం హుషారుంది, ఇప్పుడు బండి స్లో అయింది. ఎగ్జిబిషన్ జరుగుతుంది లోపల, చూద్దాం ఏం జరుగుతుందా ఏంటి అని చెప్పేసి. ఎక్కువ తీసి పెట్టుకుని మళ్ళీ సూపర్ కదా. अभी ऐसी चल रही है ఇక్కడ వచ్చేసి రిటర్న్ టు నేచర్ ఉంది, చూద్దాం ఇక్కడ కూడా ఏమేమి ప్లాంట్స్ పెట్టారు ఏంటో. తెల్లగల్లి చేయరా, తమలపాకు మా ఇంట్లో ఉంది. ఇదా కొండపిండి ఆకు, ఇది కిడ్నీ స్టోన్స్ కి మంచిది తినమని చెప్పేసి ఎవరో చెప్పారు నాకు, ఆకు దొరకదు అని చెప్పేసి. తిప్పతీగ తెలుసు, ఇది కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పిప్పి పళ్ళ, ఉత్తరేణి ఆకు అంట చూడండి, కరివేపాకు. ఈ చెట్టు ఎక్కడో చూసినట్టుంది, మాచిపత్రిగా. ఇవన్నీ దీని బెనిఫిట్స్ ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సగానికి సగం చెట్లు నువ్వు ఇంట్లో నాటుతావు చూసినావా, ఆ చెట్లే ఉన్నాయి. తిప్పతీగ, ఇంకా ఏంటి, పిప్పింటాకు కూడా ఉంది, తమలపాకు ఉంది. ప్రకృతి మందు అమ్ముతున్నారేమో లోపల, వీటికి సంబంధించినవి మొత్తం అమ్ముతున్నారు. ఏమొద్దు నాకు, అదిగో దానికి సంబంధించిన, ఆవుకు సంబంధించిన నెయ్యి ఇచ్చారు కదా పేపరు, దాని మీదనే ఉంది.
ఇక్కడ లోపల చాలా ప్రోగ్రామ్స్. అరే బోటింగ్ ఉంది, బోటింగ్ లేదనుకున్నాను, బోటింగ్ ఉంది. చూసారా బోటింగ్? కానీ ఆ వాటర్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయి. వీళ్ళు ఎలా చేస్తున్నారో ఏమో. బోటింగ్ తీసేసారనుకున్నాను మమ్మీ, ఉంది కానీ వాటర్ స్మెల్ వస్తున్నాయి. చిన్నవి ఉన్నాయి. మమ్మీ రా వెళ్దాం, అటు సైడ్ వెళ్దాం రా. ఆదర్శుడు ఎలా అయిపోయిందో ఈ జనాలు చూసి షాక్ అయిపోయింది. ఎందుకంటే వస్తుంది ఎప్పుడన్నా బయటికి, కానీ చాలా తక్కువ. ఎప్పుడైనా నేను ఇలా తీసుకొస్తే తప్ప. లోపల ఏదో రామాన్యం జరుగుతుంది. లేడీ అరే ఇవి కమ్మలు నాకు భలే నచ్చాయి. వే ఆఫ్ స్టైల్ కూడా నాకు నచ్చింది. నైస్. ఈవెన్ చూసారా? మీరు చూస్తే కామెంట్ చేయండి. బాగుంది. టాటూస్ కూడా బాగున్నాయి కదా. అరే భలే ఉంది. బాగున్నారు కదా. మమ్మీ 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 అక్కడ ఆడుతున్నారు చూడు, దాన్ని ఏమంటారు? తోలు బొమ్మలాట. ఇక్కడ ఏదో తోలు బొమ్మల ఆటలు జరుగుతుంది, చూపిస్తాను రండి. వీళ్ళు భలే ఉన్నారే మమ్మీ. మా మమ్మీ పోస్ట్ చేస్తుంది, వాళ్ళతో పాటు ఫోటో దిగుతుంది. అస్సలు వద్దంటుంది. చూద్దాం కదా. అది అక్కడ తోలు బొమ్మలాట జరుగుతుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. టీవీలో చూస్తారు కానీ రియల్గా ఎప్పుడు చూడలేదు. నువ్వు చూసావా రియల్ గా? వీళ్ళు ఇలా ఉన్నారు. మనుషులు ఉన్నారు కానీ ఈ లాంగ్వేజ్ నాకు అస్సలు అర్థం కావట్లేదు. తెలుగేనా? అర్థం కావట్లేదు. ఎవరు వీళ్ళ తీస్తారా? వీళ్ళు తీస్తారా? సంబంధమా? ఒక్క బుక్ అర్థమైతే అప్పుడు అడగండి. ఒక్క బుక్ అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా? అర్థమైంది నాకు. ఏమర్థమైంది? దాసి కలగన్నదంట. దాసి కలగన్నదంట. ఏం కలగన్నది? మొత్తం ఇళ్ళ పూర్తిగా 2 ముక్కలు ఇళ్ళ. భాగ్యనగర్ వాసులందరూ కూడా పరిచయం మేడం వరకు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మీ అందరికీ కూడా
వాళ్ళందరూ అలా అప్పట్లో అలా గోసులు పెట్టుకొని స్నానం చేసుకుంటా అలా మంటలు వేసుకొని భోగి మంటలు వీళ్ళని చూసారా కొంచెం వెరైటీగా ఉంది. ఇక్కడే ఉంది. మమ్మీ వాళ్ళు రియల్ గా కొట్టించుకున్నారా టాటూ అట్లా కొట్టించుకున్నారా? ఇలాంటి మనుషులు కూడా ఉంటారని నాకు ఇప్పుడే చూసాను రియల్ గా. అలాంటి మనుషులు కూడా ఉంటారా? అక్కడ బొమ్మలు ఎన్ని ఉన్నాయో ఎన్ని బొమ్మలు ఉన్నారో రకరకాలుగా వాళ్ళకి సంబంధించి ఆ బొమ్మలు ఎన్ని రకాలుగా ఉన్నారో వాళ్ళందరూ వేషాలు వేసుకొని వస్తారు. ముఖ్యమంత్రి ఆయన ఎవరో వస్తుండ్రట, ఆయన కోసం వాళ్ళందరూ వేషాలు వేసుకొని వస్తారు. అక్కడ చూద్దాం. అక్కడ మెయిన్ కుల వృత్తి అంటారు కదా, ఆ బొమ్మలు ఉంటాయి చూద్దాం. ఎవరికి కులం సంబంధించిన వాళ్ళ కులాల వృత్తులు ఉంటాయి అన్నమాట. ఇదైతే నేను చాలా సార్లు చూసాను. సో వీడియో ఎలాగో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీకోసం చూపిస్తాను. వీళ్ళని ఏమంటారు అయితే నాకు తెలీదు. మమ్మీ అచ్చా, ఇది పూజలు నాది ఏమంటారు, ఇది బోనాలు చేసుకునేది కదా, బోనాల పండగ. అది తీసేశారు. బాగున్నాయి కదా బొమ్మలు. బోనాలు చేసుకున్నాయి కదా. ఇక్కడ కుమ్మరి ఇల్లు అంట. కుమ్మరికి సంబంధించిన వాళ్ళ ఇల్లు. కుండలు తయారు చేస్తున్నారు కదా. సేమ్ మనుషులు ఉన్నట్టే ఉన్నారు కదా. నేను స్టార్టింగ్ చూసి భయపడ్డాను. ఇది మమ్మీ ఓ ఒడ్లు బాగు చేయట. ఒకళ్ళేమో బియ్యం జరుగుతాం చేస్తాం, ఒకళ్ళేమో ఇసురు అయితే ఇసురుతాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓ తాతయ్య ఏం చేస్తున్నాడు? అరే వాళ్ళ కాళ్ళు కూడా చూడు రియల్ గా ఉన్నట్టే ఉన్నాయి కదా. ఇక్కడ ఒకటి రా, ఎంతసేపు చూస్తావు? ఇదిగో లోపల కుమ్మరి వాళ్ళకి సంబంధించింది కనిపిస్తుందా? ఇక్కడ ఏమో గోడకి ముగ్గులేస్తుంది, వాళ్ళేమో సన్నాయి వాస్తుండ్రు. ఇక్కడ ఏమో ఏం చేస్తుంది, బుట్టలు అల్లుతుంది. ఆయన బొమ్మలకి రంగులు వేస్తుంది, ఆమె బుట్టలు అల్లుతుంది. ఇక్కడ సంక్రాంతికి ఏంటి ఆవులు, సంక్రాంతికి ఆవులు వస్తాయి కదా. సంక్రాంతికి వచ్చే గంగెద్దులు కదా, గంగెద్దులు నార్దుల వారు, అది నార్దుల వారు. సంక్రాంతికి నార్దుల వారు గంగెద్దులు. ఇంకో ఇక్కడైతే గ్రామంలో సంతలో ఉల్లిపాయలు, ఇంకేంటి ఉల్లిపాయలు, వంకాయలు, టమాటాలు, ఉర్లగడ్డలు, చాలా చాలా దిష్టి బొమ్మలు అవన్నీ. కావాలమ్మా అని అడుగుతుంది. కావాలమ్మా తీసుకుంటావా అంటుంది. చిలక దోషం ఇక్కడ. ఇదిగో ఇక్కడ చిలక దోషం ఇక్కడ అందరు చూస్తుండ్రు. ఇక్కడైతే కంసలో
ఉల్లు సుత్తలు లోహరి కార్మికులు అయ్యా అదే మీ అప్పుడు గడపాలి అనేది. అయ్యా కావచ్చు నా తెలియదంట చూస్తుంటే అర్థమవుతుంది. ఉడ్డు పని చేస్తారు కదా, ఉడ్డు పని చేసి చెక్క బొమ్మలు అయినా చెక్క బొమ్మలు అవి తయారు చేసేది వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ ఏదో ఆంటీ ఏదో చేస్తుంది చూడు. బట్టలు ఉతుకటానికి బాగుంది. ఇంకొక ఆమె ఏం చేస్తుంది? ఇంకొక ఆమె దంచుతుంది. ఏం చేస్తుంది? జొన్నలు మీ ఇంటికి వచ్చారు సద్దలు. కదా, ఏనా భోజనం పిలుస్తారు వాళ్ళు. అయ్యో రమ్మంటుంది. అయ్యో మీకంటే ఎక్కువ రాండ్రి అంటుంది. ఇక్కడ బొమ్మలకి కలర్ వేస్తాం, కలర్ పెయింటింగ్ వేస్తాం. ఇక్కడ వచ్చేసి నేతవారి ఇల్లు అంటే చీరలు చీరలు. వీళ్ళ మమ్మీ చూడు ఏ చక్కగా తల దువ్వి జుట్టేస్తుంది. నువ్వు ఎప్పుడైనా వేసినావా నాకు? ఎప్పుడు వేయలే నీకు. వేయందే నువ్వు స్కూల్కి పోందే చదవందే పెద్దదాని. వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ? వంట అంత కష్టపడి వంట చేస్తాం. గ్యాస్ వచ్చినాయి కాబట్టి ఎంత కష్టపడి అనుకుంటున్నారు. అంతకంటే ఎక్కువే కష్టం. ఎప్పుడైనా మీ మమ్మీ చేస్తుంది అట్లా? ఎట్లా? కట్టెలు పోయి అక్కేదో చేస్తుంది. బట్టలు ఇస్తూ చేస్తుంది. ఇస్తే కదా వీళ్ళకి తల ఇల్లు. కులానికి ఒక వృత్తి. ఇక్కడ ఇది వడ్రంగి వడ్రంగి పని. వడ్రంగి పని. వడ్రంగి పని అంటే ఏం చేస్తారు? వడ్రంగి పని అంటే ఇదే? వడ్రంగి పని కాదు, ఇది కంసుల పని. కానీ అక్కడ వడ్రంగి పని. ఇది అక్కడ ఏ చక్క తులసి మొక్క చూసారా? ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? కొండపల్లి బొమ్మలు తయారీ అంట. కొండపల్లి బొమ్మలు తయారీ అంట. ఇల్లులు బాగా కట్టుకున్నారు. అవునా? ఇట్లాంటి ఇల్లులు చూపించచ్చు కదా ఊరికి వెళ్ళినప్పుడు. ఏమి చూడు ఏ చక్కగా దండం పెట్టుకుంటుంది, ఎంత ఇంట్రెస్టింగ్ గా. నిజంగానే బంగారువి అంటావా? పోనీలే, దండం పెట్టినందుకైనా తులసి చెట్టు ఏ చక్కగా మలిసింది. ఇక్కడ బంగారు అయితే ఎప్పుడో కొట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు కదా. ఇదేంటి? ఇత్తడి పాత్రల తయారీ విధానం అంట. బాగుంది. పల్లెటూర్లలో ఇలాంటి ఇళ్ళల్లో వెళ్ళాలి ఒకసారి. నేను చూడలేదు, ఇక్కడ చూస్తున్నా కానీ ఊర్లలో చూడలేదు. ఇప్పుడు అందరూ డెవలప్ అయిపోయారు. ఈ వృత్తి ఎవరిదో కామెంట్ చేయండి. ఇది ఒడ్డెర పనియా? కానీ ఈయన పళ్ళేంది ఎట్లున్నాయి? కష్టపడితే పళ్ళు అట్లా బయటకు వస్తాయా? ఒకళ్ళు దవ్వను, ఒకళ్ళు ఎత్తను, ఒకళ్ళు మొయ్యను. ఆయన నీకెళ్ళి చూస్తున్నాడు. ఆ కొట్టేటట్టున్నాడు. వెళ్ళా రా. మందారపు చెట్టు. ఇక్కడ మందారపు చెట్టు చూడాలంటేనే కరువు. వీళ్ళేదో పని చేస్తున్నారు. ఇదేంటి? ఏం పని ఇది? కమ్మరి పని విధానం అంట. బాబు మిస్ అయ్యాడా? కన్నయ్య మిస్ అయ్యాడంట. 2 సంవత్సరాల బాబు. 2 బాగుంది కదా మమ్మీ? చూడు క్రిష్, బాగున్నాయా? వీళ్ళు చూడండి ఎలా వేషాలు వేశారు. బాగున్నారు కదా, క్యూట్ గా. ఫోటో దిగుతావా వాళ్ళతో? క్రిష్ వాళ్ళతో ఫోటో దిగుతావా?
క్రిష్ క్రిష్ ఫోటో దిగుతావా? నేనైతే మస్తున్నాడు. క్రిష్ ఫోటో దిగుతావా? క్రిష్ ఫోటో దిగుతావా? ఏయ్ ఫోటో దిగు లేకుంటే పట్టేస్తా. అప్పుడు వెళ్ళిపోయావా? వాళ్ళని చూస్తేనే మా వాడు భయపడుతున్నాడు. క్రిష్ ఫోటో వద్దా? వద్దంట. క్రిష్ బాగున్నారు కదా క్యూట్ గా. అందరు అక్కడ సెల్ఫీ దిగుతున్నారు. రాక్షసుడు దిగు ఓకేనా? రాక్షసుడు ఉన్నాడు అక్కడ. వద్దా? రా క్రిష్. అక్కడికి మేము ఇంకా పైకి వెళ్ళలేదు. పైన ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. మాకు ఇంకా ఓపిక లేదు. చూసారా ఇక్కడ చిన్న ఫ్లైఓవర్ లాగా ఉంది. వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు. క్రిష్ క్రిష్ పద 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 పదండి. బాగుంది కదా, బ్యూటిఫుల్ వ్యూ. హైదరాబాద్ లో ఎక్కడైనా చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వచ్చి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. వాటర్ మాత్రం కొంచెం స్మెల్ వస్తాయి. బోటింగ్ మాత్రం అస్సలు వెళ్ళకండి. రెడ్లు చూసారా ఎలా కిస్ చేసుకుంటున్నాయో బొమ్మలు. ఇక్కడ నుంచి మొత్తం షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. బాగున్నాయి కదా. ఇవి ఇంటికి పెట్టుకుంటారు కదా. ఈ మొత్తం వుడ్. ఇవన్నీ వుడ్డేనే కదా. దగ్గరలో ఉన్న సందర్శకులు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని వీక్షించి సందర్శకులందరూ ఆనందించవలసిందిగా ప్రార్థన. అలాగే కప్స్ కప్స్ చూడ ఎంత బాగున్నాయి. టీ కప్స్. ఓ అదేంటి మట్టితో బాటిల్ కూడా తయారు చేశారు. బాగుంటాయి. వాటర్ బాటిల్. అవును సంకీర్తన జరుగుతోంది. ఇక్కడ చూడండి బాగున్నాయి. వేదిక దగ్గర ఉన్న కుండీస్ అన్ని అందరూ కూడా అక్కడ బాగున్నాయి. ఉండి కళాకారులని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. వంట చేసుకోవడానికి బాగుంటాయా? ట్రై చేసుకుంటాను. ఇంటికి నేమ్స్ రాసుకుంటున్నాయి బోర్డు. చూసారా ఎన్ని బొమ్మలు. చాలా బాగున్నాయి కదా. కానీ ఇవన్నీ మా ఇంట్లో పెట్టుకోరు. మా మమ్మీకి నచ్చవు ఇవన్నీ. కానీ కొంతమందికి బాగా నచ్చుతుంటాయి కదా. ఇల్లు కొంచెం డెకరేట్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఇలా ఉండాలని. కప్స్ మాత్రం బాగున్నాయి. కానీ ఇంట్లో చాలా కప్స్ ఉన్నాయి మా ఇంట్లో. ఇప్పుడు తీసుకుంటే ఖచ్చితంగా నన్ను తంతుంది. చిన్న జాడి దాని కదా తీసుకున్నావా? देख लो हाँ देख लो. జాడీలు తీసుకుందామా? పచ్చళ్ళకి బాగుంటాయి.
ఇవే కదా ఊర్లో దొరికేవి, చిన్న జాడీలు ఉంటాయి చూడు, అందులో పచ్చళ్ళు పెట్టుకుంటారు. కూరలు చేస్తారు, కూరలు. అవును. లాస్ట్ టైం నేను అద్దం కొన్నాను కదా ఇక్కడే, 5,000 అయింది. లాస్ట్ టైం నేను ఇక్కడ దగ్గరలో ఇంకొకటి ఉంటుంది షాప్, అక్కడ ఒక అద్దం తీసుకున్నాను, కానీ చాలా నచ్చింది. 5,000 పెట్టి తీసుకున్నాను. కాస్ట్ ఇప్పటికి మా మదర్కి చెప్పలేదు, ఇప్పుడు చెప్పాను. మొత్తానికి మా పని అయిపోయింది. నాని ఏది క్రిష్